మద్దిపట్లపల్లిలో బీసీ కుటుంబానికి న్యాయం కోరుతూ బీఎస్పీ నాయకుల పరామర్శ. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం మద్దిపట్లపల్లి గ్రామంలో బీసీ కుటుంబానికి ఎదురైన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. గ్రామానికి చెందిన పూర్ణచంద్రరావు తన ఇంటికి మరియు వ్యవసాయ పొలానికి వెళ్లే దారులను మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం ఇంటి వెనుక ఉన్న దారిలో సీసీ రోడ్ల నిర్మాణం చేసి ప్రహరీ గోడ ఏర్పాటు చేయడంతో వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది అని, ఇటీవల కుటుంబానికి చెందిన మహిళపై దాడి జరిగినప్పటికీ ఫిర్యాదు చేసిన పోలీసుల నుండి తగిన స్పందన లభించలేదు అని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ కుమార్ మంగళవారం మద్దిపట్లపల్లి గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయనతో పాటు బీఎస్పీ ఉపాధ్యక్షులు జానకీరామ్, రిటైర్డ్ జడ్జి గుర్రప్ప తదితర నాయకులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి అని, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని కోరారు. పోలీసులు కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చినట్లు బీఎస్పీ నాయకులు తెలిపారు. బీసీ కుటుంబాలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వ యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. खबरदार खबरदार गुंडालारा खबरदार खबरदार गुंडालारा खबरदार अधिकार पार्टी गुंडालारा खबरदार खबरदार अधिकार पार्टी गुंडालारा कट्टी चट्टी बीसीల మీద చేసిన దాడిని కట్టి చట్టి बीसीల మీద చేసిన దాడిని పార్టీ లాలి బహుజన్ సమాజ్ ఇంకంతా ఒత్తి గొల్లదోలేసినారు సార్. 4 గంటలకే దోలినారు సార్ నైట్. అంటే మా డాక్యుమెంట్ వాళ్ళు ఏమంటారంటే ఒడ్డోడు వెనకాల రాకూడదు, అదే మాది రాజవీధి సార్. మాకున్న అదే దిక్కు దారి, ఈ దారి మాకు లేదు. వాస్తవం వీళ్ళు మా అత్త వాళ్ళది. ఇప్పుడు కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని వెళ్తున్నాం. మేము వాస్తు పరంగా గేట్ పెట్టుకున్నాం దారుమల నుంచి. మాకుండే దారి ఇది ఒకటే. ఆనాడు రాసుకున్న బాలాజీ నాయుడు కూడా వెనకాల రాజవీధినే రాసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు మా వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అప్పుడు 1992లో ఓసీ వాళ్ళ బాగా చదువుకున్నవాడు, వ్యక్తిగతంగా ఫైనాన్స్ చేస్తున్నాడు. అతను టేప్ పెట్టి కొలిసే కదా మీరు డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకున్నారు. దాని ప్రకారం కొలిసేయమంటే మీకు కొలిసి ఇచ్చేది మీ దిక్కున్న చోట చెప్పుకోమని మీకు కూడా వస్తాడు నేను చూస్తాను అంటారు సార్. ఆ రోజు అమ్మ పోయి మాట్లాడారు సార్. అమ్మ మాట్లాడింది, చిన్నానాయుడు అనే వ్యక్తి కట్టుతో తలపని కొట్టాడు సార్. కుమారస్వామి ఆర్మీలో పనిచేస్తాడు. ఆయన వచ్చి మా వైఫ్ ని మా చెల్లెని కొట్టినాడు. నలుగురు దాడి చేశారు. ఇంట్లోకి వచ్చి రవినాయుడు గేట్ దూకినాడు సార్. కేసు తీసుకోలేదు సార్. సార్ వీళ్ళ నుంచి మాకు లైఫ్ థ్రెట్ అయితే ఉంది సార్. ఈ ఊర్లో కొంతమంది వాళ్ళ పేర్లు చెప్తాను. వాళ్ళు మాకు ప్రాణహాని అయితే ఉంది సార్. సురేంద్ర అన్న ఒక రోజుకి నన్ను వీడిచి ఉండలేదు సార్. నైట్ 10 గంటలకు వచ్చినా నన్ను ఇంట్లో వదిలేసిపోతున్నాడు. సురేంద్ర అన్న కానీ బుడికి బాబాను కానీ ఎవరు నన్ను వదిలేసి ఎక్కడికైనా పోవట్లేదు. ఈ రోజు ఉన్నది మా బ్రదర్ వచ్చి 2014 యాక్సిడెంట్లో చనిపోయాడు సార్. వాడికి జ్ఞాపకార్థంగా ఆ కై మా మేనమామ కొనిచ్చాడు. అయినా చనిపోయినాడు కొనిచ్చిన ఆయన. అదే మురళీనాయుడు మాది 13.5 సెంట్ ఆక్యుపై చేసుకోమన్నాడు. ఇంకా లక్ష్మీపతి నాయుడు, భానుమూర్తి నాయుడు 11 సెంట్లు ఆక్యుపై చేసుకుంటే వేరే బీసీ వాళ్ళకి ఏమంటే వాళ్ళు ఇచ్చేశారు. ఇంకో చిన్నానాయుడు అనే వ్యక్తి బీసీ వాళ్ళకి రావాలంటే ఆయన 102 సెంట్లు మాట సెంట్లు పెట్టి ఇచ్చేశాడు. ఈ మురళీనాయుడు అనే వ్యక్తి ఇవన్నీ చేపిస్తున్నాడు సార్. అంటే మా 13.5 సెంట్ దాంట్లో ఉంది కదా, ఈ దారి లేకుండా చేస్తే మనకు అమ్మేస్తారని చెప్పేసి అది కేవలం మా అమ్మ పసుపు కుంకానికి వాళ్ళ తమ్ముడు కొని ఇచ్చారు సార్. ఆ తమ్ముడే చనిపోయాడు యాక్సిడెంట్లో. మా వైఫ్ చనిపోయింది, మా తమ్ముడు చనిపోయినాడు, మా మేనమామ చనిపోయాడు, మా అమ్మమ్మ చనిపోయింది. ఒకే నెల సార్ మా నాన్నమ్మ కూడా చనిపోయారు. అదే ఈ దారే మళ్ళీ పెట్టారు సార్. వాళ్ళు వాస్తుంది ఈ దారి వాస్తు బాగుందని మాకు వాస్తు టైం పెట్టించారు సార్. ఈ దారి ఈ ఊర్లో ఇంతవరకు వేరే బ్యానర్ అందులో కాకుండా నేను మాయావతి మేడం జెండా కట్టినాను సార్. గేట్ కట్టినాను, మళ్ళీ బ్యానర్లు వేసినాను సార్. దాంతో కక్ష ఇంకా ఎక్కువ అయిపోయింది సార్. ఈ మద్దిపట్లపల్లి గ్రామంలో ఒక టీడీపీ తప్ప వేరే జెండా లేదు కదా, వీడు వచ్చి చేసి కట్టారు. నేను ఎందుకు కట్టానంటే మన పార్టీ మన భవిష్యత్తు కోసం నేను కట్టాను అన్నమాట. ఈ రోజు
వాళ్ళు మనం అణిచివేతకు గురి చేస్తున్నారు. ఈ రోజు నేను అక్కడ మారితే మా ఊర్లో 10 మంది మారి ఆ పక్కన 10 మంది మారుతా ఉన్నాయి. దాంతో ఒక దృక్పథంతో ముందుకు వచ్చి నేను కట్టాను. దాన్ని కట్టడం కారణంగా ముందు గౌతమ్ కుమారే సార్. ఆ సార్ ఎందుకంటే భరోసా ఉంటాడు కాబట్టి ఏం జరిగినా కానీ అండగా నిలబడతాను చేశాను. ఇదిగా వద్దులేదు. పూర్తి స్థాయిలో అండగుంటాము. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇంకా కేసు కట్టలేదు. అండగా ఉంటుంది. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అడుగుతా ఉన్నా, మీరు సాయంత్రం లోపల మేము ఇక్కడికి వచ్చి పరామర్శించేసి వెళ్ళిపోవాలని చెప్పి రాలేదు. సాయంత్రం లోపల ఎఫ్ఐఆర్ వచ్చేంత వరకు కూడా. మద్దిపట్ల గ్రామంలో ఒక బీసీ కుటుంబానికి చెందినటువంటి కోట్ల చంద్రరావు కుటుంబం పైన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గమైనటువంటి కమ్మలు, పెత్తందారులు, అగ్రకులాల వాళ్ళు ఆ కుటుంబం పైన కక్షగట్టి అతన్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఈరోజు ఆయన ఇంటిపైకి దూరి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని చేయి చేసుకొని ఆడవాళ్ళని కొట్టి చిన్నపిల్లలను కొట్టి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన చాలా బాధాకరం. బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఆయన కూడా స్వయాన బహుజన్ సమాజ్ పార్టీ ఈ పూతలపట్టు నియోజకవర్గానికి ఒక నియోజకవర్గ బాధ్యుడిగా ఆయన ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో నేను ఒక్క మాటే చెప్తా ఉన్నా, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కడ చూసినా పేపర్లో టీవీల్లో మనకు కనపడుతూ ఉంటుంది. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను ఒక విజనరీ లీడర్ని, నేను చాలా గొప్పవాడిని మాట్లాడుకునే చంద్రబాబు నాయుడు గారు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. నేను అధికారం గతంలో ప్రతిపక్షంలో చంద్రబాబు ఏం మాట్లాడాడు, నేను అధికారంలోకి వస్తే బీసీ కులాలకి బీసీ చట్టాన్ని తీసుకుని వస్తా, అట్రాసిటీ చట్టాన్ని తీసుకుని వస్తా అని చెప్పి మాట్లాడు చంద్రబాబు. వాళ్ళ సెక్యూరిటీ కోసం, వాళ్ళ కోసం బీసీ చట్టాన్ని తీసుకుని వస్తా. సార్ ఇది ధర్మమా సార్? ఇప్పుడు ఒకసారి జరిగిన తర్వాత 24 hours కనీసం కేసు కట్టాలి. మీరు వెళ్దామా సార్ లోపలికి? చూసారా సార్? నేను ముందు వచ్చి మీరు చూసారు కదా సార్? చూసి మళ్ళీ కేసు ఎఫ్ఐఆర్ కట్టకపోవడం ఎంత అన్యాయం సార్? మేము కట్టము అని చెప్పలా. అడుగు కావాలంటే వాళ్ళకి మాట్లాడుకుంటాను, టైం కావాలన్నారు. ఎప్పటికైనా మేము రెడీగా ఉంటాం. అదే అయిపోయింది. తర్వాత ఇచ్చింది మాట్లాడుకుంటానమని మేము ఇప్పటికైనా ఇది స్టేట్ సార్ వచ్చి మాట్లాడుకున్నాను చెప్పినారు సార్. సార్ కేసు కడతానన్నారా? చెప్పలేదు సార్, కడతానని చెప్పలేదు. కేసు కడతామన్నాడు, మీరే మాట్లాడుకుంటామని చెప్పారు కదా. అది సెక్యూరిటీ పోయినారండి 4 రోజులు. అంటారే మేము ఇక్కడ నుంచి మూవ్ అవుతాం సార్, లేకపోతే ఖచ్చితంగా నీ సొంత జిల్లాలో నీ సొంత సామాజిక వర్గం బీసీల పైన అరాచకాలు చేస్తా, ఇలాంటి కక్షపూరితమైన సంఘటనలతో కూడా చేస్తూ ఉంటే కనీసం నీ కళ్ళకు కనపడతా ఉందా అని అడుగుతా ఉన్నా. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, చంద్రబాబు అధికారంలోకి వస్తే బీసీల పైన దాడి, జగన్మోహన్ అధికారంలో ఉంటే ఎస్సీల పైన దాడి. ఎస్సీల పార్టీలతో ఎస్సీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏమో ఎస్సీల పైన దాడి చేస్తాడు ఆయన సామాజిక వర్గం రెట్లతో. ఈరోజు కమ్మలంతా కూడా బీసీల పైన దాడి చేస్తారు. ఓట్లేమో బీసీలు కావాలా, ఓట్లేమో ఎస్సీలు కావాలా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత